హాయ్ అండి. ఈ వీడియోలో 'యంగ్ బేబీలోన్' ఎపిసోడ్ 3 చూద్దాం. ప్రీవియస్ ఎపిసోడ్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అలాగే ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్‌లో మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే బైలాన్ కోపంగా వెళ్తూ ఉంటుంది. లూక్జియా తన్ని కిస్ చేస్తాడని చెప్పేసి. లూక్జియా తన్ని ఫాలో అవుతూ, "ఒకసారి ఆగు, నేను చెప్పేది విను. నేనెందుకు అలా చేశానంటే నీకోసమే చేశాను. వాళ్ళ నుండి నిన్ను కాపాడడానికి అలా చేశాను" అన్నట్టు అతను చెప్తూ ఉంటాడు. బైలన్ ఆపి, "ఏంటి నువ్వు నన్ను కాపాడేదేంటి? వాళ్ళు నన్నేం చేస్తారు? నన్నేమైనా కిడ్నాప్ చేస్తారా ఏంటి? నాకిప్పుడు అనిపిస్తుంది నిజంగా ఆ పర్వట్‌వి నువ్వే" అని చెప్పేసి అన్నట్టు బైలన్ అంటుంది. సో, ఆ మాటలకి లూక్‌జేకి చాలా కోపమొచ్చేసి, "ఏంటి నువ్వు అలా మాట్లాడుతావు? నేనేం అలాంటి వాడిని కాదు" అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. తన కోపమొచ్చేసి కొట్టబోతుందనమాట. "మర్యాదగా సారీ చెప్పు" అంటే లూక్‌జియా, "నేనెందుకు సారీ చెప్పాలి? నువ్వే నన్ను కొడుతున్నావు. మళ్ళీ నేనే సారీ చెప్పాలంటున్నావు. ఇదెక్కడ న్యాయం" అని చెప్పేసి అంటాడు. బెయిలా నీకేం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే లూక్సియా ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు అందరూ అడుగుతూ ఉంటారనమాట. "ఏంటి నువ్వు బెల్లా నిజంగానే రిలేషన్‌షిప్‌లో ఉన్నారా?" అని చెప్పేసి. అప్పుడే అక్కడికి విన్నొచ్చి లూక్సియాని పక్కకు రమ్మని చెప్తుంది. పక్కకు రమ్మని చెప్పి, "ఏంటి నిజమేనా? రూమర్స్ అవన్నీ నువ్వు బెల్లాన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారా?" అంటే లూక్సియా, "మేమేమి లేము. నీకు తెలుసు కదా తనంటే నాకసలు ఇష్టం ఉండదని" చెప్పి. "అదంతా ఫేక్ న్యూస్, నువ్వేం నమ్మొద్దు" అన్నట్టు చెప్తూ ఉంటాడు. క్వీన్ అతన్ని పట్టుకుందని చెప్పేసి ఒక పక్క మన లీ కోపమొస్తూ ఉంటుంది. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి" అన్నట్టు అంటాడు. ఎంతైనా తను క్వీన్‌ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఇంకో పక్క బెయిలాన్ ఫ్యాన్‌కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే అప్పుడే సెక్రటరీ అక్కడికొచ్చేసి, "నేను లూక్సే ఏం చేశాడో విన్నాను. తను ఎప్పుడు మీకు ట్రబుల్ తెస్తూ ఉంటాడు. మీరేం వర్రీ అవ్వద్దు. మీరు బానే ఉన్నారు కదా!" అంటే నేను బానే ఉన్నాను అన్నట్టు చెప్తుంది. సో, సెక్రటరీ ఇలా కూడా క్వెషన్ చేస్తాడు. "మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?" అన్నట్టు. సో, మన బైలాన్ వచ్చేసి, "ఆ విషయం మీకెందుకసలా? మీకు అనవసరమైన విషయం అనుకుంటా" అన్నట్టు ఫేస్ మీదే చెప్పేస్తుంది. సెక్రటరీ ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా వెళ్ళిపోతాడు. అప్పుడు ట్రీట్మెంట్ చేయించుకున్న ఫ్యాంగ్ కూడా తన ఫ్రెండే అనమాట. సో, తన హాస్టల్‌లోనే పక్క రూమ్‌లో ఉంటుంది. ఫ్యాంగ్ ఏం చెప్తుందంటే, "సెక్రటరీ మంచివాడే, వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిదే. యాక్సెప్ట్ చేయొచ్చు కదా!" అంటే, "కొంపదీసి నిజంగానే నువ్వు అతనితో లవ్‌లో ఉన్నావా లూక్జియాతో?" అంటే, "లేదు లేదు, నేనెందుకుంటాను. అతను నేను ఎనిమీస్ అని చెప్పి అందరికీ తెలుసు" అన్నట్టు తను చెప్తుంది. ఆ రోజు నైట్ లూక్జియాకి బెయిలన్ తన దగ్గరకొచ్చి కిస్ చేసినట్టు ఒక కలొస్తుందనమాట. వెంటనే భయపడి నిద్రలేస్తాడు. పక్కన చూస్తే లీ ఏమో బుక్ చదువుతూ మెలికలు తిరుగుతూ ఉంటాడు. నెక్స్ట్ డే క్విన్, మన లూక్సియా ఇంకా లీ ముగ్గురు కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటారనమాట అక్కడ ఫ్యాక్టరీలో. సో, అప్పుడే పక్క టేబుల్‌లో బెలాన్ కూడా వచ్చి కూర్చుంటుంది. లూక్సియా బెలాన్‌ని చూస్తాడు. క్విన్, "ఏంటి తను అంత బావుందా అలా చూస్తున్నావంటే?" "లేదు లేదు, నైట్ సరిగ్గా నాకు నిద్ర లేదు" అని చెప్తాడు. క్విన్, "ఏమైంది?" అంటే, "నీకేమన్నా కలొచ్చాయా?" అంటే, "అవును, ఒక కలొచ్చింది" అన్నట్టు చెప్తాడు. సో, ఎలాంటి కల అని చెప్పి క్వెషన్ చేస్తూ ఉంటే ఇంతలో అక్కడికి చెన్నక్కడికొచ్చేసి మనకొక అర్జెంట్ పని పడింది. వెంటనే మీ ఇద్దరు రావాలని చెప్పేసి లీని ఇంకా మన లూక్జియాని తీసుకెళ్తాడు. యాక్చువల్లీ ఒక మిషన్ పాడవుతుందనమాట. వీళ్ళ టీమ్ అంతా మిస్టర్ నియు ఇంకా అందరూ అక్కడే ఉంటారు. సో, మిస్టర్ నియు చూస్తూ ఉంటాడు మిషన్‌కి ఏమైందని చెప్పేసి. దాన్ని రిపేర్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటే ఇంతలో ఫ్యాక్టరీ డైరెక్టర్ అక్కడికొచ్చేసి, "ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయకండి" అన్నట్టు అతను చెప్తాడు. మిస్టర్ నియు, "ఏంటలా అంటారు? మిషన్ సరిగ్గా పనిచేయట్లేదు. సో, నేను బాగు చేస్తున్నాను" అంటే, "అది జర్మనీ నుండి వచ్చిన మిషన్. మీరేం చేయడానికి లేదు. మేము ఆల్రెడీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము. 1 వీక్‌లో వాళ్ళొస్తారు" అన్నట్టు చెప్తే వాళ్ళందరూ నవ్వుతారనమాట. 1 వీక్ మిషన్ పని చేయకపోతే అది మన ప్రొడక్షన్‌కే లాస్ కదా! ఏంటలా మాట్లాడతారు? "నేను బాగు చేస్తానులే" అన్నట్టు మిస్టర్ నియు అంటే, డైరెక్టర్ మాత్రం, "ముందే చెప్తున్నాను, ఏమైనా సరే ఆ ఖర్చులన్నీ మీరే పడాలి ఆ మిషన్‌కేమైనా" అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతాడు. వీళ్ళిక సైలెంట్‌గా వెళ్ళిపోతారనమాట. వీళ్ళ టీమ్ అంతా ఏం చేస్తారంటే, మన హీరో లూక్జియా వీళ్ళందరూ మనల్ని ఆ మిషన్‌ని బాగు చేయొద్దని చెప్తారా, ఎలా అయినా సరే ఆ మిషన్‌ని బాగు చేయాల్సిందని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంతలో మిస్టర్ నియో అక్కడికొచ్చేసి, "ఎవరు ఏం ప్లాన్ చేయొద్దు. మనం ఏం చేయట్లేదు, వదిలేసేయండి" అన్నట్టు అతను చెప్తాడు. బట్ మన హీరో వాళ్ళు మాత్రం ఎలా అయినా సరే ఆ రోజు నైట్ వెళ్లి సీక్రెట్‌గా మిషన్‌ని బాగు చేయాలని చెప్పి ఫిక్స్ అవుతారు. ఆ రోజు నైట్ లూక్జియా ఇంకా తన ఫ్రెండ్స్ కొంతమంది ఆ మిషన్‌ని బాగు చేయాలని చెప్పేసి వెళ్తూ ఉంటారు. అక్కడికెళ్ళి చూస్తే మిస్టర్ నియు కూడా ఉంటాడనమాట. "ఏంటి మీరు వద్దని చెప్పారు" అంటే, "మీరు కూడా వచ్చారా?" అని చెప్పేసంటే లూక్జియా, "అవును, మేము కూడా వచ్చాం" అన్నట్టు చెప్తాడు. ఇక అందరూ కలిసి లోపలికి వెళ్తారనమాట. లోపలికి వెళ్ళగానే ఒక లేడీ లోపలికొస్తుంది. అక్కడేవో బట్టలు సంథింగ్ ఆరేస్తే లైట్ వేయగానే వీళ్ళందరూ దాక్కుంటారు ఎక్కడ కనిపిస్తారని చెప్పేసి. సీక్రెట్‌గా చేస్తున్నారు కాబట్టి. చన్ ఏం చేస్తాడంటే, ఒక వైట్ క్లాతేసుకొని దెయ్యం ఉన్నట్టు ఆమెని భయపెడతాడనమాట. ఆమె భయపడిపోయి వెంటనే వెళ్లి దగ్గరికి వెళ్లి, "సెక్యూరిటీ మాతో ఇలా చెప్తుంది. అక్కడ ఎవరో దెయ్యం ఉన్నారు. మీరొచ్చి చూడండి" అని చెప్పేసి, సరే అని చెప్పేసి వీళ్ళందరూ బయటకొస్తారనమాట. సో, మళ్ళీ అక్కడికెలా వస్తారని చెప్పేసి మన లూక్సే ఏం ప్లాన్ చేస్తాడంటే,
చన్ తోటి "నువ్వు ఇలాగే దెయ్యంలాగా యాక్ట్ చేసి వాళ్ళని ఇంకొక డైరెక్షన్‌లోకి పంపు ఎలాగోలాగా" అన్నట్టు చన్‌తో చెప్తాడు. సో, చన్ కూడా అదే చేస్తాడు. ఈ గ్యాప్‌లో వాళ్ళు ఆ మిషన్‌ని ఫిక్స్ చేద్దామని చెప్పేసి చన్నిక వైట్ క్లాత్‌ని వేసుకొని బయటికి పరిగెడుతూ ఉంటారు. వీళ్ళందరూ చన్ వెనకాలే పరిగెడుతూ ఉంటారనమాట. ఎవరా అని చెప్పేసి. దారిలో అనుకోకుండా చన్ బైలాన్ని ఢీకొడతాడనమాట. బైలాన్ చన్ని చూసేస్తుంది. "ఏంటి నువ్వు ఇక్కడేం చేస్తున్నావంటే" "నాకేం తెలీదు బాబు" అని చెప్పేసి భయపడి పారిపోతాడు. వీళ్ళందరూ వచ్చి బైలాన్ని అడుగుతారు. "ఇప్పుడొచ్చారు కదా! అతను ఎక్కడికి వెళ్ళాడు" అంటే, "ఆ డైరెక్షన్‌లో వెళ్ళాడు" అన్నట్టు తను చూపిస్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే వెళ్ళిపోయి ఉంటాడు. వీళ్ళేమో మిషన్‌ని బాగు చేసేకి వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ ఆ జర్మన్ ఎక్స్‌పర్ట్ ఉన్నాడు కదా! అతనొస్తాడు ఆ మిషన్‌ని చూడ్డానికి. అందరూ అక్కడ ఉంటారనమాట. చెక్ చేసి ఏం చెప్తాడంటే, "ఒక నట్ అనేది మీరు ఒరిజినల్‌ది పెట్టకుండా చైనాలో దొరికే నట్టేదో రీప్లేస్ చేశారు. అందుకే అది సరిగ్గా వర్క్ చేయట్లేదు" అన్నట్టు చెప్తాడు. ఇదే విషయాన్ని బెయిలాన్ ట్రాన్స్‌లేట్ చేసి డైరెక్టర్‌తో చెప్తుంది. సో, వీళ్ళందరూ కలిసి మిస్టర్ నియూని పిలిపిస్తారనమాట. డైరెక్టర్ ఇంకా బెయిలాన్ నియూని పిలిపిచ్చేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు. బెయిలాన్ ఒకసారి మిస్టర్ నియూకి ఏం జరిగిందో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయంటే బెయిలాన్ ఇలా చెప్తుంది. యాక్చువల్లీ ఆ నట్ అనేది రీప్లేస్ అయింది కదా! వాళ్ళు మనకి వార్నింగ్ ఇచ్చారు. ఈసారి కనుక ఇలా చేస్తే ప్రొడక్ట్‌ని కనుక మీ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అవి రీప్లేస్ చేస్తే మేము సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయము. అలాగే పెనాల్టీ కూడా 1,00,000 ఏస్తాం అన్నట్టు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు కూడా కట్టమని చెప్తున్నారు అన్నట్టు బైలాన్ చెప్తుంది. మిస్టర్ నియు అదేంటి 1,00,000 మనమెందుకు కట్టాలి? మనమేమన్నా తప్పు చేశామా ఏంటి? డైరెక్టర్ అగ్రీమెంట్‌లో అలా ఉంది. ఎవరేం చేయలేరు అన్నట్టు డైరెక్టర్ చెప్తాడు. మిస్టర్ నియు మీకు ఆల్రెడీ 55 ఇయర్స్ ఉన్నాయి కదా! 5 ఇయర్స్‌లో ఇక మీరు రిటైర్ అవుతారు. ఇలాంటి టైంలో ఇలా జరుగుతుంది. నేను కూడా ఏం చేయలేను. వాళ్ళు కంప్లెయింట్ కూడా ఇచ్చారు. మిమ్మల్ని డిస్మిస్ చేయడం తప్పితే నేనేం చేయలేను అన్నట్టు వాళ్ళు చెప్తారు. మిస్టర్ నియు చాలా బాధపడతాడనమాట. బయట నుండి మన లూక్జియా వీళ్ళందరూ వింటూ ఉంటారనమాట. మిస్టర్ నియూని వాళ్ళు అలా అంటూ ఉంటే, వీళ్ళు కూడా మిస్టర్ నియూతో కలిసి చేశారు కాబట్టి, లూక్సియా వెంటనే లోపలికొచ్చేసి, నేనే ఇదంతా చేశాను. అతనితో కలిసి అతనొక్కడే చేయలేదు మిస్టర్ నియువే అన్నట్టు చెప్తాడు. ఇంతలో లీ కూడా లోపలికొచ్చి, నేను కూడా ఉన్నాను అన్నట్టు చెప్తాడనమాట. లూక్సియా డైరెక్టర్‌తో ఏం చెప్తాడంటే, మీరేం వర్రీ అవ్వద్దు. ఎలా అయినా సరే ఆ జర్మన్ వచ్చిన ఎక్స్‌పర్ట్‌తో నేను మాట్లాడి అంతా సెట్ చేస్తాను అన్నట్టు చెప్తాడు. లూక్సీ ఏం చేస్తాడంటే, చన్‌కి కొంచెం ఇంగ్లీష్ వచ్చని చెప్పేసి, ఆ జర్మన్ అతను వచ్చిన అతను భోజనం చేస్తూ ఉంటాడు, లంచ్ చేస్తూ ఉంటాడు. సో, చన్‌ని పంపించేసి లూక్సియా ఇంకా లూ ఒక పక్కన కూర్చుంటారు ఒక టేబుల్ మీద. చెన్‌ని అతనితో వెళ్లి మాట్లాడమని చెప్తాడు. చెన్‌కి కూడా పాపం ఇంగ్లీష్ రాదనమాట. ఏదో 2 ముక్కలొచ్చంతే. సో, ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అనుకోకుండా నేను నిన్ను కొడతాను అన్నట్టు చెప్తాడు. ఆ జర్మన్ అతనికి కోపమొచ్చేసి చన్ని కొట్టబోతాడనమాట. సో, సారీ అని చెప్తూ ఉంటాడు చన్నిక. ఇంతలో అక్కడికి బెయిలాన్ వచ్చేసి లూక్జియాతో ఒకసారి బయటికి రా నీతో మాట్లాడాలి అన్నట్టు బయటికి రమ్మని చెప్తుంది. బయటికి రాగానే నీకేంటసల ఎప్పుడు చూసినా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటావు. ఏంటి నీ ప్రాబ్లమ్ అంటే లూక్జియా అదేంటలా అంటావు? ఆ జర్మన్ అతనితో మాట్లాడి ఆ కాంట్రాక్ట్ గురించి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను అన్నట్టు చెప్తాడు. బట్ బెయిలాన్ మాత్రం నీకసలు బుర్రే లేదు. నా దృష్టిలో మాత్రం నువ్వు ఒక క్లమ్జీ బియర్‌వి అన్నట్టు చెప్తుంది. ఆ మాట చెప్పేసి ఇక వెళ్ళిపోతుందనమాట. నెక్స్ట్ డే వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ చేస్తారనమాట. జర్మన్ అతను వెళ్ళిపోతూ ఉంటే, సో, యాక్చువల్లీ ఫస్ట్ మన బెయిలాన్ ఏం చేస్తుందంటే ఆ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి, అతనికి ఆల్రెడీ బెయిలాన్ అంటే ఇష్టం ఉంటుంది కదా! సో, అక్కడికి వెళ్ళి మీరు ఇంగ్లీష్ బుక్స్ అడిగారు కదా! మీకోసం తీసుకొచ్చానని ఆ బుక్స్ ఇస్తుంది. ఆ జర్మన్ కాంట్రాక్ట్ ఉంది కదా! ఒకసారి నాకిస్తారా? నేను ఇంగ్లీష్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకసారి అది చదువుతాను అన్నట్టు తను చెప్తుంది. సో, సెక్రటరీ అంటే అది బయటికి ఇవ్వలేము అంటే, పర్లేదు నేను ఇక్కడ కూర్చొని చదువుతాను అన్నట్టు చెప్తుంది. సో, సెక్రటరీ ఇక సరే అని చెప్పేసి ఇస్తాడనమాట. ఆ పక్కనే కూర్చొని చదువుతూ సడెన్‌గా దాన్ని తీసుకొని పరిగెడుతుందనమాట బయటికి. సెక్రటరీ అది అబ్జర్వ్ చేసి తను కూడా బెల్లాన్ని ఫాలో అవుతూ ఉంటాడు. కిందకి వెళ్ళగానే చన్ని తను పిక్ చేసుకుంటాడు. బెయిలాని పిక్ చేసుకొని, సో, ఎక్కడైతే మన లూక్జియా ఉన్నాడో అక్కడికి తీసుకెళ్తాడనమాట. యాక్చువల్లీ లూక్జియా ఇంకా లీ ఏం చేస్తూ ఉంటారంటే, ఆ జర్మన్ అతన్ని వెళ్ళనివ్వకుండా మధ్యలో ఆపేసి అక్కడ బంధిస్తారు. అక్కడికి వెళ్ళగానే ఆ జర్మన్ అతను బయటకొచ్చేసి, "లూ లూక్సియా నన్ను ఏదేదో చేస్తున్నాడు. బెయిలాన్ నువ్వైనా నన్ను కాపాడు" అన్నట్టు అతను చెప్తూ ఉంటాడు ఇంగ్లీష్‌లో బెయిలాన్‌తో. బెయిలాన్, "నేను కాంట్రాక్ట్ తీసుకొచ్చాను. క్లియర్‌గా చదివాను కూడా. ఈ కాంట్రాక్ట్ ప్రకారం మీరు బాగా ఈ లైన్ అబ్జర్వ్ చేస్తే తప్పు మా సైడ్ లేదు, మీ సైడే ఉంది. సో, మేము పెనాల్టీ కట్టాల్సిన అవసరం లేదు. మీరే కట్టాలి అన్నట్టు తను చెప్తుందనమాట. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. రీజన్స్‌తో సహా. సో, ఆ జర్మన్ అతను ఏం చెప్తాడంటే, సరే అయితే మీరు డబ్బులేం కట్టొద్దులే. నన్నొదిలేయండి. నేను ఫస్ట్ వెళ్ళిపోవాలి. నా ఫ్లైట్ టైమ్ అవుతుంది అన్నట్టు చెప్తాడు. వాళ్ళకి వదిలేస్తారు. వెళ్ళిపోతాడు. లూక్సే పాపం కళ్ళెదిరిగి పడిపోతాడనమాట. సో, మన బైలానే తన్ని హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తుంది. తనెలాగో డాక్టర్ కాబట్టి అక్కడే తనని తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. ఇంకో పక్క లీ ఇంకా చన్ ఇద్దరిని డైరెక్టర్ పిలుస్తాడు. సో, డైరెక్టర్ ఏం చెప్తాడంటే, ఓకే. ఇప్పుడు ఆ జర్మన్ అతను మనల్ని పెనాల్టీ ఏమీ కట్టమని చెప్పలేదు. అది సంతోషకరమైన విషయమే. బట్ ఇదంతా చేసింది
డాక్టర్ బెయిలాన్ కదా మీరేం చేశారు? ఏదో చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారు. అయినా ఓకేలే ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కాబట్టి మిమ్మల్ని నేను మళ్ళీ జాయిన్ అవ్వచ్చు మీరు వర్క్‌లో. అలాగే మిస్టర్ నీయు కూడా జాయిన్ అవ్వచ్చు అన్నట్టు చెప్తాడు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. మన లూక్సీ వచ్చేసి అక్కడ హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు కదా! అప్పుడే స్పృహొస్తుంది. పైకి లేచి అక్కడ రూమ్‌లో బెయిలాన్ లేకపోయేసరికి తన యాప్రాన్ తీసుకొని డాన్స్ ఏస్తూ ఉంటాడు. తనొస్తుందని అబ్జర్వ్ చేసి వెంటనే యాప్రాన్‌ని కుర్చీలో ఏసేసి సైలెంట్‌గా పడుకుంటాడు. బెయిలాన్ అది అబ్జర్వ్ చేసి, "ఏంటి నువ్వు పడుకున్నట్టు యాక్ట్ చేస్తున్నావు నాకు తెలుసులే. మనుషులు లేనప్పుడు అడల్ట్స్ క్లాత్ ఏసుకొని ఏంటి డాన్స్ చేస్తున్నావు? నువ్వొక బియర్‌వి" అన్నట్టు తను చెప్తుందనమాట. వెంటనే లూక్సియా, "నేను చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాను. నువ్వు అలా అనడం నాకు నచ్చట్లేదు. అనొద్దు" అన్నట్టు చెప్తాడు. బెయిలాన్, "సరే అనను. ఈసారి మాత్రం నువ్వు మంచిగానే చేశావు. మంచిగా మిస్టర్ నీయు మన ప్లాన్ వల్లే అంటే నీ ప్లాన్ వల్లే ఆయన మళ్ళీ జాయిన్ అవ్వగలిగాడు. మన ప్రాబ్లమ్ సాల్వ్ అయింది" అన్నట్టు తను నవ్వుతుంది. అప్పుడు మన హీరో కూడా నవ్వేస్తాడు. నెక్స్ట్ డే వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్తారనమాట వర్క్ స్టార్ట్ చేయడానికి. సో, వెళ్ళిపోయాడనుకున్న మిస్టర్ నియు మళ్ళీ వచ్చాడు కాబట్టి వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెల్కమ్ చెప్తారు. అలాగే అందరూ కలిసి పార్టీ చేసుకుంటారు. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.